నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు పట్టభద్రులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కాలేరు అంబర్పేట్ చిన్నారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ నేతల సంబరాలు కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి కార్పొరేట్ విజయేందర్ గౌడ్ పాలాభిషేకం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 45 మందికి కరోనా పాజిటివ్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విద్యార్థులు బండ్లగూడలో ఘనంగా పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం 300 మందితో అన్నదాన కార్యక్రమం చేపట్టిన అర్చకులు ఇక డీటెయిల్స్ కెళ్తే అంబర్పేట నియోజకవర్గంలోని ఆలీ కేఫ్ చౌరస్తాలో సురభి వాణిదేవి విజయం పొందిన సందర్భంగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయేందర్ టీఆర్ఎస్ కార్యకర్తలు టపాకాయలు పేల్చి మిఠాయిలను తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించినందుకు అభినందనలు తెలిపారు అదేవిధంగా ప్రజల సమస్యలపై పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ప్రతిపక్షాల నేతలు అవాకులు చెవాకులు పలుకుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు जय तेलंगाना जय केसीआर जय केसीआर जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నందుకు అంబర్పేట్ నియోజకవర్గ కార్యకర్తలు లీడర్లు మరియు టీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా చాలా సంతోషానికి గురయ్యాం ఈరోజు ఈ 3 జిల్లాలనే కాకుండా తెలంగాణలో ఉన్న వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల నుంచి కూడా పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినందుకు చాలా చాలా అభినందనీయం ఇప్పుడు ప్రజలు మా మీద చాలా బాధ్యత పెట్టారు ఇక ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ప్రజల కోసం కష్టపడి పార్టీని ఇంకా అభివృద్ధి చేస్తామని మేము హామీ ఇస్తున్నాము అదే కాకుండా ఇక అమర్పేట్ చెన్నారెడ్డి నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి విజయకేతనం సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి అమర్పేట కార్పొరేట్ విజయేందర్ గౌడ్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి బీజేపీ అభ్యర్థి రామచందర్పై గెలుపొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ విజయానికి తమ కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇవాళ ఎంతో సంతోషకరమైన రోజు ఎందుకంటే ఇవాళ బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లా పట్టభద్రుల రామచంద్ర గారిని ఓడగొట్టడము మరియు కేసీఆర్ గారు వివాదకంగా మన వాణిదేవి గారు ఎన్నుకోవడము ఆమె పివి నరసింహ కూతురు కావడము మళ్ళీ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి కార్యకర్త కూడా
కష్టించి పనిచేయడము, బాగా శ్రమతో ఇచ్చేసి కష్టంతో పనిచేసి ఆమె విజయానికి అందరు కృషి చేసిన అందరు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ విజయం ప్రతి ఒక్క కార్యకర్తది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఉద్యమకారునిలాగా పనిచేశాడు, ఎలాగైనా ఈమెను గెలిపించుకోవాలని. కాబట్టి అందరు కార్యకర్తలు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈమె ఇంత మెజారిటీ గెలవడం ముఖ్యంగా కార్యకర్తల కృషి ఎక్కువ ఉన్నది ఇలా. కాబట్టి రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణిదేవి గెలుపు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేశారు. రంగారెడ్డి జిల్లా సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కుర్మ సచ్చయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావులకి పూలమాల వేసి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మచ్చంరెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎంతమంది ఎన్ని ప్రభావాలు పెట్టినా కానీ బీజేపీ, కాంగ్రెస్, ఈ తోక పార్టీలు మా కార్యకర్తల ముంగట ఏం పని చేయలేకపోయినాయి. ఎందుకంటే ఈరోజు మా ఇన్ఛార్జ్ అయితే ఈ నల్గొండ రంగారెడ్డి ఇన్ఛార్జ్ అయిన మా హరీశ్వరరావు గారికి, మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మా స్థానిక ఎమ్మెల్యే గారికి, మరి మా స్థానిక కౌన్సిలర్లకు, మరి మా సీనియర్ నాయకులకు, మరి మా కార్యకర్తలకు, ప్రతి కార్యకర్త కూడా శాయశక్తులా కృషి చేసి ప్రతి 50 ఓట్లకు ఓ 2 చొప్పున కార్యకర్తలను మా ఎమ్మెల్యే గారు నిర్మించడం జరిగింది. దాంట్లో మేము అందులో భాగంగా నేను కానివ్వండి, మా లక్ష్మారెడ్డి అన్న కానివ్వండి, సంజీవ్ రెడ్డి కానివ్వండి, ఒక 4 టీం అయి మా మున్సిపాలిటీ తుర్కెంజాల మున్సిపాలిటీ ఉన్న 9 గ్రామాలకు కూడా మేము తిరిగి ఈ ఇన్ఛార్జీల మీద మేము కూడా ఉండి గ్రౌండ్ వర్క్ బాగా చేసినాం. కాబట్టి ఈరోజు పట్టభద్రులలో 2 ఎమ్మెల్సీ సీట్లు అవతల పార్టీలకు డిపాజిట్ లేకుండా కూడా చేయడం కూడా జరిగిందని, ఇది మా అందరి కార్యకర్తల అభిమాన కృషి వల్లనే ఈ 2 సీట్లు గెలవడం జరిగింది. ఏదో మొన్న దుబాకలో బీజేపీ ఒక 600-700 తోటి గెలిచి మేము గెలిచినాం అని చెప్పి. ఇక తెలంగాణ భవన్లో జరిగిన గన్ను సంఘటనపై మాజీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ కటెల శ్రీనివాస్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. అది గన్ను కాదని, అది టపాసులు కాల్చడానికి లెటర్ గ్యాస్ గన్ అని తెలిపారు. ఏదో తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అని, పూర్తిగా అవాస్తవమని పోలీసులు నిర్ధారించారని చెప్పారు. అది కేవలం టపాసులను కాల్చడానికి తీసుకొచ్చామని చెప్పారు. నిన్న సాయంత్రం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మా 2 క్యాండిడేట్లు గెలిచిన సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో మేమందరం కూడా సంబరాలు సెలబ్రేషన్ జరుపుకున్న సందర్భంగా మేము చాలా పటాకులు కాలుస్తూ బ్యాండ్ మేళాలతో అందరూ కూడా కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. నిన్న ఆ సమయంలో ఓ కార్యకర్త నా చేతికి సిగరెట్ గ్యాస్ లైటర్, అది టపాసులు కాలువనీకే నా చేతికి ఇచ్చి మేము టపాసులు కూడా కాలుస్తా ఉన్నాం. అన్ని సోషల్ ప్రింట్ మీడియాలు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, అందరు కూడా వాళ్ళ వీడియోలు తీస్తూ ఉన్నారు. బట్ ఎవరో ఒక రిపోర్టర్ దాన్ని తప్పుగా భావించి, అది సిగరెట్ గ్యాస్ లైటర్ అని తెలియకుండా అది గన్నుగా భావించి అది తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళ ఛానల్లో అది పబ్లిష్ కావడం జరిగింది. అది నా దృష్టికి రాగా నేను ఇమీడియట్గా స్థానిక ఏసీపీ ఎమ్మెల్యే బంజారాహిల్స్కి ఫోన్ చేసి నేనే స్వయంగా అన్నా, ఇదేదో వీడియో వైరల్ అవుతున్నది, అది తప్పది, నేను వాడింది కేవలం అది సిగరెట్ గ్యాస్ లైటర్, అది కూడా టపాకాసులు కాలనీకి ఆ సందర్భంగా ఏదైతే సంబరాలు మేము జరుపుకున్నాం సెలబ్రేషన్ సందర్భంగా అది క్రాకర్స్ కాలనీకి ఉపయోగించడం తప్ప వేరే విధంగా కాదని నిన్ననే చెప్పడం జరిగింది. నేను చాలామంది కూడా పొద్దున్న లేవగానే చాలామంది మా మిత్రులు ఫోన్ చేసి ఇట్లా టీవీలో వస్తుందంటే కూడా నేను ప్రతి ఛానల్ వాళ్ళకు కూడా ఫోన్ ఇన్లో కానివ్వండి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పినాను. అది నా మీద ఏదో దుష్ప్రచారం భావించడం తప్ప అది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను నా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము శాంతియుతంగా పోరాడి మా నాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జయప్రదం చేసేవాళ్ళం తప్ప ఇట్లా గన్లు వెపన్లు పట్టుకునే కల్చర్ మా టీఆర్ఎస్ పార్టీకి కాదు. మేమందరం కూడా చదువుకున్న వాళ్ళు ఆ తప్పులు చేయమని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిన్న కేవలం అది మీరు ఒక్కడ గ్రహించాలి, నిన్న
సిచ్యువేషన్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వాళ్ళు గెలిచిన సంతోషంగా కార్యకర్తలు నాయకులు అందరం కూడా మేము సంతోషం వ్యక్తం చేయడానికి టీఆర్ఎస్ భవన్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం మేము చేస్తున్న సందర్భంగా ఒక్క రిపోర్టర్ దాన్ని మిస్అండర్స్టాండింగ్ వాళ్ళకి నన్ను కనీసం నన్ను అడిగినా కూడా నువ్వు వివరణ ఇచ్చావా అని అన్న ఇది గన్ను కాదు ఇది ఓన్లీ గ్యాస్ లైటర్, అది కూడా పటాకులు కాలువనీకే మేము ఉపయోగిస్తున్నాం తప్ప ఏదో ఉట్టిగాది కాదు, ఏదో కార్యకర్త ఇస్తే ఆ స్లోగన్ చెప్పే సమయంలో నేను జై తెలంగాణ నా చేతి లేపడము, అది ఆ ఫోటో అని క్లిక్ చేసి దాన్ని వైరల్ చేయడం అవన్నీ జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మేము చాలా స్పష్టంగా ఎవరికి చెప్పాలో మా పార్టీ వాళ్ళకి కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి మా వివరణ ఇచ్చినాం. అది తప్పని వాళ్ళకు కూడా అర్థమైంది. ఎటువంటి ఏం కేసు లేదు. నేను మీ ద్వారా కూడా మీడియా మిత్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే అన్నది మిస్అండర్స్టాండింగ్. మేము గన్లు కల్చర్ కాదు, అది ఓన్లీ సెలబ్రేషన్ సందర్భంగా క్రాకర్స్ గాలోనికి ఉపయోగించిన అది సిగరెట్ గ్యాస్ లైటర్ అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. 1000 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 45 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకి తరలించారు. పాలమాకుల జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. 1000 మంది గల హాస్టల్లో కొంతమంది విద్యార్థులకు టెంపరేచర్ హైగా ఉండటంతో వెంటనే పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక హాల్లో ఐసోలేషన్ కు ఉంచారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో హాస్టల్ వద్దకు క్యూ కట్టారు. హాస్టల్ వద్దకు వచ్చిన తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యం పిల్లలను తీసుకెళ్లొద్దని, ఇక్కడే ఉంటే సురక్షితంగా ఉంటారని సూచిస్తున్నారు. తమ పిల్లలు తమ దగ్గరే ఉంటే బాగుంటుందని, వైరస్ ప్రభావం తగ్గాక మళ్లీ పంపుతామని హాస్టల్ నుండి తీసుకెళ్తున్నారు. కాబట్టి పిల్లలను ఫోన్ చేసి పేరెంట్స్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తారు. అందరికి ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి తీసుకెళ్తాం. అంటే ఎప్పుడు మీకు నిన్నటి నుంచి పంపిస్తున్నాం. ఎంత మందికి వచ్చిందని చెప్పారు? 45 మెంబర్స్. 45 ఇప్పుడు చాలా మందికి పంపించేస్తారంట. 15 మెంబర్స్ ఉన్నారంట. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను షాద్నగర్ నుంచి. షాద్నగర్ సార్. అంటే మీ పాప బాబా ఇక్కడ? మా చెల్లెలు ఉంది, 2 చెల్లెలు. కరోనా వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నా? దీంట్లోనే 15 మెంబర్స్ ఉన్నారంట. ఇంకా ఇక్కడ నేను హెల్త్ సూపర్వైజర్గా చేస్తున్నాను సార్. ఇక్కడ మేము ఇద్దరం హెల్త్ సూపర్వైజర్లో ఉన్నాము. ఒకరు ఫుల్ డే ఒకరోజు ఉంటాము, నెక్స్ట్ డే కూడా అవైలబుల్గా ఉంటాము. విద్యార్థులకైతే ఇక్కడ 800 మందిలో అందరికీ కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే మేము సపరేట్ ఐసోలేషన్ రూమ్లో పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా వైద్యము ప్లస్ ఫుడ్ కూడా అన్నీ చూసుకుంటున్నాము. ఇంకా ఇప్పటివరకు అయితే 25 మంది వాళ్ళ తల్లిదండ్రుల అంగీకారంతో పంపించడం జరిగింది. ఇంకా 15 మంది ఉన్నారు, వాళ్ళని కూడా మేము చూసుకుంటున్నాము అన్ని విధాలుగా. కరోనా ఉన్న వాళ్ళని ఇక్కడనే సార్ పేరెంట్స్ వస్తే వాళ్ళు వెంబడి పంపిస్తారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తాంటే ఒకవేళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నాము అంటే వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంట్లో కూడా సపరేట్గా ఎలా ఉండాలి, ఏ విధంగా. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని కాట్రగడ శ్రీనివాస్ హాల్లో కొల్లూరి ఫౌండేషన్ DAIS 2021 అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయాల విభావరి, భరతనాట్యం, జానపద గేయాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను శాల్వాతో సన్మానించి మెమోంటోలను, అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకలు కొల్లూరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లూరి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాను సైతం లెక్క చేయకుండా వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేసిన వారిని గుర్తించి వారి అమ్మగారి జ్ఞాపకార్థం ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగిందన్నారు. మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల వారికి కూడా గుర్తించి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రామన్న, కథక్ డాన్స్ మాస్టర్ డాక్టర్ పాంచాలి దబ్బర్, సినీ విభావకరి తులసిరామ్, డాన్స్ మాస్టర్ గోపీచంద్ చౌదరి పాల్గొన్నారు. వల్లూరి ఫౌండేషన్ శ్రీనివాస్ గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది సేవలు అందించినటువంటి, వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి ఉత్తమమైన వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇంత అద్భుతంగా ఈరోజు అనగా ఆదివారం 21 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వల్లూరి ఫౌండేషన్ తరపున అవార్డు కార్యక్రమం జరగబడింది.
ఈ అవార్డు కార్యక్రమంలో మరి కరోనా సేవ చేసిన వారికి వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కరోనా ఎవరైతే వాళ్ళకు చేశారో వాళ్ళందరికీ గుర్తించి వారి ఒక సేవను బట్టి గుర్తించి మన అవార్డు ఇవ్వడం జరిగింది. ఒక ఢిల్లీ, కర్ణాటక, బాంబే, మన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మన 200 అవార్డ్స్ వారి కళాపుణ్యాలను బట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆయుర్వేద శిఖామణి అని, ఆయుర్వేద మహాముని. ఇదేంటంటే ఇక బన్సిలాల్పేట్ డివిజన్ బోయగూడలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం వాయుపుత్ర యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్, భరత్ సింగ్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. సుమారు 100 మందికి పైగా యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ బ్లడ్ క్యాంపు ద్వారా రక్తదానం చేసిన సభ్యులకు తల్ సీమా చిల్డ్రన్స్ లైవ్ బ్లడ్ సంస్థ వారు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాహుల్, రాకేష్, భోలేనాథ్, అవినాష్, సుమన్, సాయి కుమార్, సతీష్ పాల్గొన్నారు. సేన ఫ్రెండ్స్ అసోసియేషన్ కలిసి ఈరోజు 21 మార్చ్ సండే బ్లడ్ డొనేషన్ క్యాంప్ తలస్మియా ఇంకా సికల్ పేషెంట్స్ కోసం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 23 మార్చ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ది బలిదాన్ దివస్ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవాళ ఆర్గనైజ్ చేస్తాము. ఇప్పుడాక 54 మంది ఇప్పుడాక బ్లడ్ ఇచ్చారు. ఇంకా మనకు ఫోర్వర్డ్ టైం ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఒక 100 మంది దాకా మనకు బ్లడ్ ఇవాళ ఇస్తారు. అట్లనే ఇక్కడ ఉన్న బస్తీవాసులు, యువకులు చాలా దీనికి ఒక 2-3 డేస్ నుంచి బాగా కష్టపడుతున్నారు. చాలామంది పేర్లు రాసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేసినాము. మనది భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ పేరుతో ఇంకొక బ్లడ్ డోనర్స్ క్లబ్ కూడా రెగ్యులర్గా నడుస్తుంది. దాంట్లో కూడా మనం లైవ్ ఇన్కాల్ ఏమన్నా మనకు బ్లడ్ ఇచ్చే అవసరం ఉంటే మనం దాంట్లో కూడా మనం ఎవ్రీ టైం ఎప్పుడు 24 అవర్స్ సర్వీస్ దాంట్లో ఉన్నాము. బ్లడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో చాలా మంది బ్లడ్ లేకున్నా వితౌట్ ట్రీట్మెంట్ కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఆ ఒక్క ఉద్దేశంతో మనం ఒక 10 years నుంచి ఈ బ్లడ్ ఇచ్చే కార్యక్రమం క్యాంపుల వల్ల కానీ ఇంకా లైవ్లో కూడా హాస్పిటల్ నుంచి మనకు డైరెక్ట్ ఏమైనా కాల్ వచ్చినా కూడా మనం దాన్ని ఎప్పుడైనా 24 అవర్స్ మా గ్రూప్ రెడీ ఉంటారు దానికి సపోర్ట్ చేయడానికి. అట్లనే మాకు ఇవాళ కర్మ ఫౌండేషన్ అనే రాజేంద్ర నగర్ నుంచి రాహుల్ బజరంగి టీం వాళ్ళు కూడా ఈ తలస్మియా ఇంకా సికల్ సొసైటీని ఇవాళ ఇక్కడ తెచ్చి ఆర్గనైజ్ చేస్తున్నారు. రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు ఈ టీము. వాళ్ళు కూడా బాగా మార్నింగ్ 9 నుంచి వచ్చి మొత్తం సెటప్ చేసుకొని మాకు బాగా సపోర్ట్గా చాలా ఆర్గనైజ్ వేలా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు చేసుకుంటా. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనం చేయాలా, బోయగూడలో ఇంకా వేరే ఏరియాస్లో కూడా మనం చేయాలని అనుకుంటున్నాము. మీ అందరి సహకారం దీంట్లో ఉంటుందని నేను భావిస్తాను. नमस्ते सभी को। आज 21 मार्च 2021 संडे के दिन न्यू भोईगुड़ा में तलसीमिया बच्चों के लिए ब्लड डोनेशन का प्रोग्राम किया गया है। आज सभी लोगों को धन्यवाद करता हूं जो भी ब्लड डोनर्स आए हैं। 54 डोनर्स आके కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో 1994-95 పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో గర్ల్స్, బాయ్స్ బ్యాచ్ కుటుంబ సమేతంగా కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా 1994-95 బ్యాచ్ అంటే ఒక గౌరవం, గుర్తింపు పొందామని, సేవే లక్ష్యం, సేవే మార్గం అనే భావంతో ముందుకు సాగుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో స్నేహబంధం ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు. స్నేహబంధం ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెంటి సుధాకర్, కదీర్ బాబా, చంద్రమౌళి, నరేందర్, రఘును, పూర్వక విద్యార్థులందరూ కలిసి సాల్వాను సన్మానించారు.
శైలు. ఇప్పుడు తను మాట్లాడుతుంది. శైలజ అండి. నేను ఎంఎస్సీ బీఈడి. ప్రజెంట్ 94-95 బ్యాచ్లో నేను ఒక సభ్యురాలిని ఎంపీపీఎస్ హై స్కూల్లో చదువుతున్నాము. మెయిన్ ఏంటంటే దీన్ని మేము 94-95లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా అందరం కలవడం అనేది అందరూ సంతోషంగా ఉందండి. ఏంటంటే ఈ ఫౌండేషన్ మేము ఏర్పాటు చేసుకున్న స్నేహబంధం ఫౌండేషన్ అనేది చాలా మందికి హెల్ప్ఫుల్గా సహాయం చేస్తున్నామండి. మెయిన్ ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఒక ట్యాగ్ మాకు. తర్వాత రక్తదాన శిబిరం అనేది మెయిన్. తర్వాత మళ్ళీ ఇంకేంటంటే బ్లడ్ క్యాంప్స్ పెట్టాము. తల్లి అనగానే స్నేహభావం. మా యొక్క 10వ తరగతి పూర్వ విద్యార్థులమైన మేము 94-95 సంవత్సరం చెందిన వారము. మేము 2013వ సంవత్సరంలో ఈ యొక్క స్నేహబంధం అనే యొక్క కలయికకు బీజం పడ్డది. ఆ రోజే ఒక మంచి కొత్తపల్లిలో ఒక మంచి ఫౌండేషన్ పెట్టుకొని గ్రామ ప్రజలకు సంబంధించిన కానీ చదువుకునే విద్యార్థులకు కానీ సంబంధించిన కానీ సేవా కార్యక్రమాల్లో మన వంతు సహాయం చేయాలని చెప్పేసి మేము ఆ రోజు నిర్ణయించుకున్నాము. ఆ విధంగా మాకు సంబంధించిన మా యొక్క తోటి సహోదరులు అందరూ దీనికి సంపూర్ణ మద్దతు తెలిపారు. కాబట్టి మేము 2013 నుండి స్టిల్ 2001 వరకు ఈ విధంగా కలయికకు ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ అవుతుందంటే సిల్వర్ జూబ్లీ అవుతుందంటే కారణం ఏంటంటే అది 2013కు సంబంధించిన బీజం. ఆ రోజు మా యొక్క అధ్యక్షుల వారు ఇవాళ ఉన్న పెండి సుధాకర్ కానీ రాజు కానీ మరియు వాళ్ళు మునిగా చేసినటువంటి మా యొక్క 94-95 బ్యాచ్ కొత్తపల్లి హై స్కూల్ మిత్రులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క 94-95 బ్యాచ్ కలయికను ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మా యొక్క స్నేహితులందరికీ, స్నేహితురాళ్లకు వారందరూ 2013 నుంచి సహకరించి సేకరించి ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ విధంగా కుటుంబ సభ్యులతో సహా అందరినీ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మా యొక్క మిత్రులందరికీ, మిత్రురాళ్లకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా మిత్రులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు యుద్ధ గోజ్ రూ స్టోర్స్ కరాటే డ్యూ ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో విజయం సాధించిన ప్రతి స్టూడెంట్ కు కరాటే బెల్టులు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు పిఎం రాము, కరాటే శ్రీనివాస్, రమేష్ నాయక్ పాల్గొన్నారు. నా పేరు విఠల్ అండి, జీ విఠల్, యోధా గోజూరియో ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు బెల్ట్ టెస్ట్ పెట్టాము. అలాగే వాళ్ళకి బెల్ట్ అవార్డింగ్ చేశాం. సో వన్ నుంచి వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు 100 అవుట్ ఆఫ్ 100 మెంబర్స్. సో ఇలా ఎవ్రీ 4 months 5 months. సో బ్లాక్ బెల్ట్ అనేది ఎవ్రీ ఇయర్ 50 to 60 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ బ్లాక్ బెల్ట్ అయింది. సో మేము డైలీ మార్నింగ్ క్లాసెస్ 5 to 7:30 వరకు క్లాసెస్ తీసుకుంటాం. అలాగే స్కూళ్ళల్లో తీసుకుంటాం క్లాసెస్.
నాగోల్ బండగూడలో శ్రీ 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 పోచమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం ఆ గ్రామ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ దేవాలయ అర్చకులు శ్రీకాంత్ బృందం సమక్షంలో శ్రీ సూక్తం, గణపతి హోమం, చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిష్ఠగా నిర్వహించారు. అనంతరం 300 మందితో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ దేవాలయ కమిటీ సభ్యులు ఆ మహోత్సవాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. బండ్లగూడ దేవాలయాల కమిటీ ఈరోజు 2వ వార్షికోత్సవం ఏర్పాటు చేసింది. ఇక్కడ అమ్మవారు గత 50-60 సంవత్సరాల నుంచి వెలిసింది. ఇక్కడ చిన్న గుడి ఉండే మా గ్రామస్తులందరూ ఒక నిర్ణయం తీసుకొని మేము ఇక్కడ గుడి ఏర్పాటు చేశాము. లాస్ట్ ఇయర్ మొదటి వార్షికోత్సవం అయింది. ఈ సంవత్సరం 2వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ ఉదయం నుండి హోమ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బండ్లగూడ పోచమ్మ తల్లి ఏ కోరిక కోరుకున్నా కానీ సంకల్పం చేసుకున్నా కానీ నెరవేరుతుంది. అది ప్రజలకు బాగా విశ్వాసము, నమ్మకము. జై పోచమ్మ తల్లికి ఈరోజు మన నాగోల్ బండ్లగూడ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు పోచమ్మ అమ్మవారు అది గతంలో పోయిన సంవత్సరము మొదటి సంవత్సరము జరుపుకున్నాము. అదేవిధంగా ఇది ద్వితీయ సంవత్సరం 2వ సంవత్సరము. ఈరోజు అమ్మవారికి కళ్యాణము అని కర్నూలు పండుగ వైభవంగా ఈరోజు చాలా ఉత్సాహంగా గ్రామ పెద్దల సమక్షంలో ఇక్కడ పక్కకు ఉన్నటువంటి కాలనీలు వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి దగ్గర భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఉన్న వేద పండితులు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి రథోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకొని గ్రామంలో పంటలు బాగా పండాలని స్వామివారిని కోరారు. ఏది లేదు ఇక్కడ వరకే ఇంట్లో చేయండి మీరు. ప్రతి స్త్రీకి కూడా 5 పంచమాంగళ్యాలు ఉన్నారు. రేంజ్లో నెక్స్ట్ చెప్పుకున్న మాంగళ్య ధారణ తర్వాత మరి ఆ మంగళకరమైనటువంటి మాంగళ్యం అమ్మవారి అయ్యవారి ద్వారా అయ్యవారి స్వహస్తాలతో వెలిసినట్టుగా మీరు భావించి నేను చెప్పే మంత్రం చెప్పి నమస్కారం చేసినట్టయితే తద్వారా మనకు మన గ్రామానికి మన ప్రాంతానికంతా కూడా మంచి అంటే మంగళకరమే జరగాలని కోరుతూ చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతునానేన తంతునానేన శరదాం శరదాం పుంజీవ శరదాం శరదాం
నేటి జనరేషన్ ఎప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంది. ఇక టీ, కాఫీ, స్నాక్స్ అండ్ షేక్స్ విషయానికొస్తే హైజెనిక్ రుచులను, న్యూ వెరైటీస్ను కోరుకుంటున్నారు నేటి జనరేషన్. టీ టైమ్ ఫ్రాంచైజ్ నేతృత్వంలో టీ టైమ్ స్టోర్స్ ద్వారా టీ, కాఫీ, హైజెనిక్ షేక్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ను అందిస్తుంది. ప్రొప్రైటర్స్ మోహన్ రాజు, హరినారాయణ వెంకటేశ్వరరావు, శేఖర్ నేతృత్వంలో మల్కాజ్గిరి గౌతమ్ నగర్ చౌరస్తాలో నూతనంగా టీ టైమ్ ఫ్రాంచైజ్ స్టోర్స్ను మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ సునీత, రాము యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. మా మిత్రులందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మా వీక్లీ న్యూస్ ఛానల్ సునీల్ గారు కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. మేకల సీతారాము యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు టేబుల్ యాక్టర్ అందరికీ థ్యాంక్స్. నమస్కారం అండి. నా పేరు ఈ టైంలో నేను ఉన్న వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎమ్మెల్యే గారికి, అట్లాగే మన కార్పొరేటర్ గారికి, మిత్రులకి అందరికీ నమస్కారం. గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు వారి చూసి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. పట్టభద్రులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కాలేరు. అంబర్పేట్ చెన్నారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ నేతల సంబరాలు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి కార్పొరేట్ విజయేందర్ గౌడ్ పాలాభిషేకం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా. బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 45 మందికి కరోనా పాజిటివ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ప్రభుత్వ పాఠశాలలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విద్యార్థులు. బండ్లగూడలో ఘనంగా పోచమ్మ దేవాలయం వార్షికోత్సవం. 300 మందితో అన్నదాన కార్యక్రమం చేపట్టిన అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.